ఒకసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 3 సంవత్సరాలు అది కొనసాగవచ్చు అనమాట. 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి. సో మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు కూడా స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు అనమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఈ ప్రెసిడెంట్స్ రూల్ని అప్రూవ్ చేయాలి. ఒకసారి కేంద్రం అంటే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టిన తర్వాత 2 నెలల లోపల అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దాని కంటిన్యూషన్ని అప్రూవ్ చేయాలన్నమాట. అదేవిధంగా 1 సంవత్సరం ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రంలో గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎలక్షన్స్ పెట్టడానికి పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పిద్దా అప్పుడు 3 సంవత్సరాల పాటు అది కొనసాగే అవకాశం ఉంటుందన్నమాట. మణిపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మనందరికీ తెలుసు మణిపూర్ ఫ్రాంటియర్ స్టేట్, అంటే మయన్మార్తో బార్డర్ ఉన్న స్టేట్ అనమాట. ఇవన్నీ కూడా చుట్టుపక్కల తెగలు కలహాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం అక్కడ శాంతి నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.